పిల్లల భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టాలనుకునే వారి కోసం బడ్జెట్లో ప్రకటించిన ఎన్పీఎస్ వాత్సల్య పథకాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించారు. 18 ఏళ్లలోపు ఉన్న బాలికల పేరుతో తల్లిదండ్రులు లేదా సంరక్షకులు నేషనల్ పెన్షన్ స్కీమ్ వాత్సల్య అకౌంట్ తెరవవచ్చు. పిల్లలు మేజర్లు అయ్యాక ఆ ఖాతాను సాధారణ ఎన్పీఎస్ ఖాతాగా మారుస్తారు. ప్రజలందరికీ సామాజిక ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో 2004లో ఎన్పీఎస్ పథకాన్ని తీసుకువచ్చారు. దీని ద్వారా పన్ను ప్రయోజనాలు, దీర్ఘకాలిక పెట్టుబడి ప్రయోజనాలు కల్పిస్తుండటంతో మంచి ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలో ఎన్పీఎస్ పథకాన్ని మరింత విస్తరించాలనే లక్ష్యంతో చిన్నపిల్లలకు సైతం ఇందులో అవకాశాన్ని కల్పిస్తూ ఎన్పీఎస్ వాత్సల్య పేరుతో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు. ఎన్పీఎస్ వాత్సల్య పథకంలో భాగంగా భారత పౌరులతో పాటు ఎన్ఆర్ఐలు, ఓవర్సీస్ సిటిజన్స్ తమ పిల్లల పేరిట ఖాతాలు ప్రారంభించవచ్చు. ఏడాదికి కనీసం 1000 రూపాయలు జమ చేసుకునే వీలుంది. గరిష్ట పరిమితేమీ లేదు. వాత్సల్య పొదుపు ద్వారా తల్లిదండ్రులకు పన్ను మినహాయింపు అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం 80C కింద లభిస్తున్న 1,50,000 మినహాయింపుతో పాటు సెక్షన్ 80CCD 1B కింద అదనంగా మరో 50,000 వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. 60 ఏళ్లు నిండిన తర్వాత అప్పటి వరకు పొదుపు చేసిన సొమ్ములో 60% తీసుకోవచ్చు. మిగిలిన 40%తో యాన్యుటీ పథకాలు కొనుగోలు చేయాలి. దీని ద్వారా నెల నెల చేతికి స్థిరమైన పెన్షన్ లభిస్తుంది. ఈ పథకంలో చేరడం ద్వారా ముందస్తుగా పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం లభిస్తుంది. దీని ద్వారా కాంపౌండింగ్ ప్రయోజనాన్ని పొందవచ్చు. అంటే వడ్డీపైన వడ్డీ లభిస్తుంది. మైనర్లుగా ఉన్నప్పుడే ఈ ఖాతా తీసుకోవడం వల్ల పదవీ విరమణ నాటికి పెద్ద మొత్తంలో నగదు చేతికందుతుంది. అలాగే చిన్నతనం నుంచే పొదుపు అలవాటు చేసినట్టు అవుతుంది. సాధారణంగా ఎన్పీఎస్ స్కీమ్ లో టైర్ 1, టైర్ 2 అనే 2 ఖాతాలు ఉంటాయి. టైర్ 1 ప్రాథమిక పెన్షన్ అకౌంట్. ఇందులో చేరినప్పుడు విత్డ్రాల్ పై పరిమితులు ఉంటాయి. ఇక టైర్ 2 అనేది స్వచ్ఛంద పొదుపు పథకం. మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా మీ పిల్లల పేరు మీద ఎన్పీఎస్ వాత్సల్య అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళ బంగారు భవిష్యత్తు కోసం పొదుపు చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్రతిరోజు వేటి న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. దాంతోపాటు వేటి న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.